లయ్యర్ 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 అంటది కేసీఆర్. చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చి అదేంటి వాపస్ తీసుకుంటే అప్పుడు ఆయన చేసిండు కదా, నిరాహార దీక్ష చేసిండు. ఈ కర్మకి నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు గదముకోడు నాకు గుర్తుంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి పిసిసి ప్రెసిడెంట్కి, ఆ రోజు డి శ్రీనివాస్కి. ఆయన ఎత్తుతలేడు. ఆయన సాధారణంగా ఫోన్లు టకటక ఎత్తుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు 24 గంటలు ఫోన్లు మాట్లాడుతాడు, ఎత్తుతలేడు. అన్నా ఏదో టిప్పియే నేను చచ్చిపోతా, అన్నా ఏదో స్టేట్మెంట్ టిప్పియే నేను చచ్చిపోతా అంటే ఈయననేమో ప్రణబ్ ముఖర్జీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సిస్టమ్ మొత్తం ఈ తెలంగాణ కథా వ్యవహారంలో. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆ పంచాయతీ ఈ మొత్తం పంచాయతీలలో ప్రణబ్ ముఖర్జీ గారు ధ్యాస పెట్టి అట్లా అగాధం చేయొద్దు, తెలంగాణ అసెంబ్లీ పిలవండి, రెజల్యూషన్ తెచ్చుకోండి, అది నెగిటివా పాజిటివా తర్వాత సంగతి, అది పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్ నిర్ణయం మనం అప్పుడు ప్రకటన చేద్దామని ప్రణబ్ ముఖర్జీ గారు అంటే, ఈ మాట చెప్తే ఇదంతా ఏ వరకు నేను చచ్చిపోతేనే అన్నా, చచ్చిపోతేనే ఏదో ఒకటి చెప్పరు లేకుండా